తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జగదీష్. సోమల మండలం ఆవులపల్లి పంచాయతీ కొత్తూరుకు చెందిన రామకృష్ణంరాజు పెయింటర్ పనిచేస్తూ జీవనం సాగిస్తాడు. ఆయనకు కొద్దిపాటి పొలం ఈ అడవి సమీపంలో ఉండడంతో సాయంత్రం ఇటువైపునే ఏనుగులు తిరుగుతున్నాయనే దీంతో అక్కడ ఉన్న పొలం వద్ద ఉన్న డ్రమ్ములు తీసుకొని వచ్చేందుకు వెళ్ళాడు. ఆ టయానికే ఏనుగులు పొలం దగ్గర ఉండడం గమనించి ఆయన ప్రాణాన్ని రక్షించుకొని ఒక చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించడంతో ఆ ఏనుగులు తరుముకుంటూ వచ్చి ఆయన్ను చెట్టు ఎక్కే ఆయన్ను తన తొండంతో లాగి కింద వేసి తొక్కాయి. తగిలిన టైంలో ఆ చెట్టుకు కూడా గుర్తులు చాలా ఉన్నాయి. అదేవిధంగా పక్కనే ఉన్న తనతో పాటు ఒక మిత్రుడు ఆయన ఆ ఏనుగులను చూసి బైక్లో ఉండి ఇటు వస్తాడేమో చూసి ఇంక తన్నే చంపేస్తాయని వెంటనే వచ్చి ఊర్లోకి వచ్చి సమాచారాన్ని అందించి ఆయన ఏమైనాడేమో అని చెప్పి కొంతమంది సహాయంతో లైట్లు తీసుకొని వచ్చి చూడగా పక్కనే అప్పుడు ఏనుగులు ఉండి మళ్ళీ వీళ్ళని తరుముకోవడంతో ఫోన్ చేశారు. ఆ ఫోన్ రింగ్ అయితే ఉండడంతో ఇక్కడే అన్న ఉండడం చూడగా అప్పటికే ఆయన శవమై కనిపించాడు. ఈ సమాచారంని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తెలియజేశారు. వారు ఎంతకు స్పందించకపోవడం ఈ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ మొత్తం ఆయన పైనే ఆయన జీవితం అంతా ఆయన సంపాదించే సంపాదనతోనే వారి కుటుంబాన్ని సాకేవారు. ఇప్పుడు ఆయన కోల్పోవడంతో వారి జీవితం ఏమైపోతుంది, మాకు జీవనాధారం ఏం లేదు, ప్రభుత్వం నుంచి చిన్నపాటి ఉద్యోగమైనా తీసివ్వాలని, ఈ ఏనుగుల నుంచి రక్షించాలని, గ్రామాల్లోనే రక్షించాలని తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని మనం అక్కడ పరిశీలిద్దాం రండి. వాళ్ళకి హెల్ప్ చేయాలా, వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలా. వాళ్ళు ఊళ్ళు బాగాలేని వాళ్ళు ఇదిగా ఉన్నారు. వాళ్ళ బిడ్డ ఏదో కూలీనాలు చేసుకుని ఆ బిడ్డ బతకాల్సిందే గాని ఎవరు హెల్ప్ చేయలేదు. పాలిస్టర్లు ఇంత అడవిలో ఇన్ని ఏనుగులు వస్తున్నాయి, ఇన్ని పంటలు నాశనం చేస్తున్నాయి కదా. వచ్చి ఎవరన్నా కాపాడుతున్నారా? మనుషులు చచ్చిపోనిచ్చి వచ్చి ఇవి కాపాడేది ఏముంది? మనుషులు అన్యాయమై పనిచి కాపాడేది ఏముంది? మన న్యాయం చేయండి, వాళ్ళ చదువులు చూడండి, వాళ్ళకి మంచి చెడ్డ చూడండి, వాళ్ళ బతుకు చూపియండి. వాళ్ళకి ఆ పిల్లలు చదువుకొని వాళ్ళకి ఏదో ఉద్యోగం వచ్చేట్లుగా వాళ్ళకి ఏదో న్యాయం చేయండి. ఆ న్యాయం చేస్తే అదే మాకు చాలు. అంతకన్నా మేమేం కోరుతాం చెప్పండి? మా బిడ్డ అన్యాయం అయిపోయినారు. ముగ్గురు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఒక బిడ్డకు బాగలేదు, ఆ బిడ్డ బాగలేదు. ఆ అమ్మాయి దాడిలో మా నాన్న చనిపోయినారు. మాకు న్యాయం చేయండి. ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నాం సార్, మాకు ఏ ఊరు హెల్ప్ లేదు సార్. మా ముగ్గురికి న్యాయం చేయండి. మేము ముగ్గురు సంపాదించుకోవాలా, మా అమ్మని చూసుకోవాలా, మా తాతని చూసుకోవాలా, మా అబ్బని కానీ చూసుకోవాలా సార్. మీరు మాకు ఎవరు హెల్ప్ చేయరు సార్. గార్డు ఉన్నారు కానీ ఏనుగులు ఏం తరమట్లేదు సార్. ముందుగానే తరిమింటే ఇంతవరకు వచ్చిండేది కాదు కదండి సార్. ఇప్పుడు చూడండి సార్, మా కుటుంబం పరిస్థితి చూడండి మీరు. మాకు న్యాయం కావాలి. మేము ముగ్గురం చదువుకోవాలి. మా అమ్మ, మా తాత, మా అవ్వ ముగ్గురు మేమే చూసుకోవాలి. మమ్మల్ని ఎవరు చూడరు సార్. మాకు న్యాయం కావాలి. ఇంటర్ సెకండ్ ఇయర్ మీరు దీన్ని అంతా తీసుకొని మాకు ఏదైనా న్యాయం చేస్తే
మాకు గవర్నమెంట్ ఉద్యోగం పర్మనెంట్ ఇస్తే ఉద్యోగం కావాలా? ముగ్గురికి ఎలాంటి ఉద్యోగం అడవిలో ఏనుగుల రక్షణ లేకుండా అయిపోయింది. ఈ కుటుంబానికి ఏదన్నా ఈ గవర్నమెంట్ వాళ్ళే అందరికి ఏదన్నా గవర్నమెంట్ జాబులు ఇచ్చే కార్యక్రమం చేస్తే చాలా మంచిది. అలాగే ఇక్కడ అడవి ప్రాంతంలో ఈ ఏనుగులకి చాలా రక్షణ కావాలని ఈ రైతులకి అందరికి చాలా హామీ ఉందని, ప్రాణ హామీ ఉందని ఈ కొత్తూరు గ్రామం నుండి మనము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ కుటుంబానికి జీవితాంతము వాళ్ళు బతికేట్టుగా ఏదన్నా వాళ్ళకి పరిష్కారం చూపించాలని, ఇద్దరు ఆడపిల్లలకి వాళ్ళ జీవితాంతము వాళ్ళు బతికేట్టుగా వాళ్ళ గురించి ఆలోచించాలని, ఇలాగే ఈ పిల్లోనికి ఎలాంటి గవర్నమెంట్ జాబ్ కావాలని, అలాగే వాళ్ళ తల్లి ఎలాంటి పని చేయలేదు, అలాగే ఈ కుటుంబానికి ఎవరి సపోర్ట్ లేదు, వాళ్ళు అవ్వ తాత అందరూ ఉన్నారు, అందరికి కూలీ నాలి చేసుకొని ఈయనే పోషిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి అలాగే ఈ కుటుంబానికి ఎలాగైనా వాళ్ళ జీవిత ఆధారము మా గ్రామం ఆవులపల్లి పంచాయతీ లో నా పేరు లక్ష్మీపతి నాయుడు. మా రైతు పక్కన కొత్తూరు అని ఎగువ కొత్తూరు దగ్గర వాళ్ళ పొలాలు ఉంటే పోయి సాగు చేసుకొని పంటలు చేసి ఉండే పంటల కాడ టమాటా తొక్కి నాశనం పట్టిస్తాయి ఏనుగులు వచ్చినాయి అనేసి వీళ్ళు అక్కడ ఉన్న మెటీరియల్ తీసుకొని వచ్చే కొరకు పోయినారు. మెటీరియల్ కూడా నాశనం చేసేస్తాయి అనేసి నిన్న సాయంత్రము 5:30-6 గంటల మధ్యలో తాను పోయి ఆ డ్రమ్ము దొల్లిచ్చి తీసుకొని వచ్చే టైంలో అవి సాటును ఉండి మనిషి పైన అటాక్ చేసి తీవ్రంగా గాయపరిచి తీవ్రంగా అక్కడే తొక్కి ఎముకలతో కూడా నుజ్జైన పరిస్థితులు అయినాయి. ఇదే విధంగా ప్రతి రైతు చాలా ఇబ్బంది పడుతూ అనుభవిస్తా ఉన్నామంటే చేసిన పంటలు 40-50 ఏళ్ళు పెట్టి ఉండే మామిడి తోటలు ఇబ్బందులు పడుతున్నాయి. ఏదో 5-6 నెలలు చేసుకునే పంటల కాడానో ఇబ్బందులు పెడుతున్నాయి. వీటిని పరిరక్షించే పరిస్థితిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోకుండా వీళ్ళు ఏమి చేస్తున్నారు అనేది కూడా రైతులకు అవగాహన లేకుండా వాళ్ళు ఊర్లో తిరిగి అవగాహన కల్పించడం లేదు. ప్లస్ యాడ్ వచ్చినాయనంటే వచ్చిన చోటను కూడా గుర్తించి వాళ్ళు మాకు తెలియపరచకుండా రైతులు ప్రాణాలకు బిక్కు అనే పరిస్థితుల్లో ఇప్పుడు అనుకోకుండా 45 ఏళ్ళ అబ్బాయిని వాళ్ళ ముగ్గురు కుటుంబము, ఇద్దరు ఆడపిల్లకాయలు, ఒక మగపిల్లోడు, వాళ్ళ జీవనము వాళ్ళ పరిస్థితి ఏ విధంగా అయింది అనేది దేవునికే ఎరుక. ఈ రోజేమో అందరూ కన్నీరు కారుస్తున్నాము. రేపు పరిస్థితి వాళ్ళు చూసేది ఎవరెవరు వాళ్ళ పనుల్లో నిమగ్నం అయిపోతారు. గవర్నమెంట్ దీనిపైన పర్యవేక్షించి మనకు వచ్చిండే డిఎఫ్ గారు కూడా కానీ చూసి ఇక్కడ ఏ విధంగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటారు అనేది మెయిన్ గా అందరికీ కావాల్సింది. ఇది ఆ కుటుంబాన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఏదో P4 అని పెట్టి ఇచ్చేసి ఉండదు. ఎవరో ఒకరు వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకొని ఆ కుటుంబాన్ని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ఆ ముగ్గురు పిల్లలను కూడా పరిరక్షించి ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతంగా ఉండదండి. ఆ వర్ణనాతీతాన్ని ఏ విధంగా మనం ఫుల్ఫిల్ చేస్తారు, వీళ్ళు ఏ విధంగా వాళ్ళ మనసుకు వాళ్ళ సాక్షిగా వాళ్ళు నిర్ధారిస్తారనేది మెయిన్ గా కావాలా. దానికోసం అడుగుదామని డిఎఫ్ గారిని ఉన్నాము ఇక్కడ. ఏ విధంగా వాళ్ళు అడాప్ట్ చేసుకొని చేస్తారు అనే ఉద్దేశంతో. అది కాకుండా ఈ సరౌండింగ్ లో పూర్తిగా ఏనుగులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని అవి ఇక్కడే ప్రసవించి కూడా ఇదవుతా ఉన్నాయి. వాటితో చాలా భయంకరంగా ఉంది. ఇంకెంతమంది రైతులు ఇబ్బంది పడతామో, ఇంకెంతమంది ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితిలో ఉండదు. దీన్ని ఏ విధంగా గవర్నమెంట్ తీసుకొని ఏ విధంగా చేస్తాదో, రైతులను ఏ విధంగా కాపాడుతాదో. అది పోతే ఆ పంటలు వేయద్దండి, ఈ పంటలు వేయద్దండి అంటారు. మాకు అనుకూలంగా ఉండే సీజనల్ పంటలు చేసుకోవడం తప్పడం లేదు. ఇంకా మామిడి తోటలు వద్దంటే ఇంకా లేదా వరి చేయొద్దు, టమాటా చేయొద్దు, ఇంకా అరటి తోటలు చేయొద్దండి అంటే ఏదో చేసుకొని కొద్దిగా ఉండే రైతులు అవి చేసుకొనే మేము జీవనం చేయాల. ఇంక వేరే మార్గం లేదు. ఆ జీవనానికి కూడా అవి చేసుకోకూడదంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో పిల్లకాయలను చదివించుకోవాలంటే కూడా అవి చేసుకొనే చదివించుకోవాలా. ఇంకా మేము ఏ విధంగా చేయాలా? ఆ పంటలు చేయొద్దండి, నియరెస్ట్ గా ఫారెస్ట్ దగ్గరుండే అట్లు చేయొద్దండి అని అంటే ఏ విధంగా చేసుకోవాలా ఉండే పైర్లు? ఇది గుర్తించి గవర్నమెంట్ మాకు ఏ విధంగా సహాయం చేస్తారనేది వాళ్ళ నిర్ణయం.
చేయాలనే కోరుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ 10 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ఎక్కడ తిరుగుతున్నాయో తెలియదండి. ప్రభుత్వము కుక్కి ఏనుగులు ఇచ్చింది కదా, దానిపైన మీ అభిప్రాయం? ఇక్కడికి ఇంతవరకు రాలేదు ఆ కుక్కీ ఏనుగులని కానీ ఏది కానీ. ఈ ఎలిఫెంట్ క్రాకర్స్ కాల్చే వాళ్ళు ఈ ఊర్లో కూడా ఒకరినో ఇద్దరినో పెట్టుకొని ఉన్నారు వాళ్ళు ప్రతి ఊర్లోనూ. వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో వాళ్ళకే తెలియకుండా ఉంది. అవి కుక్కీ ఏనుగులు తెచ్చి వాళ్ళు ఉండే చోట నుంచి తీసుకొని పోతే సంతోషపడతాం అంతా. అవి చేయడం లేదు. ఏడొచ్చినాయో ఏడ పేపర్లో చూస్తా ఉన్నాం, టీవీలో న్యూస్లో చెప్పినప్పుడు వింటా ఉన్నాం అంతే. ఇక్కడ వరకు ఇంతవరకు రాలా. ఇక్కడే స్థిర నివాసం అవి ప్రసవించి ఇక్కడే తిరుగుతా ఉన్నాయి. రైతులు ఏమంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు అసలు పొలాల దగ్గరికి వెళ్ళదు. మాది కొత్తూరు గ్రామము, ఆవులపల్లి పంచాయతీ. గత 10 సంవత్సరాలుగా ఏ పంట వేసినా వచ్చి తొక్కడము, ఇంచడము, మామిడికాయలు కానీ, టమాటా కానీ, వరి కానీ ఏం వేసినా ఇదే పరిస్థితిలో ఉంది. ఈ రోజు మా ఊర్లో రామకృష్ణ మా మామ చనిపోయినాడు. ఈ రోజు ప్రతి ఒక్కరూ చాలా బాధపడుతున్నాం దానికి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు పొలాల దగ్గరికి వెళ్ళొద్దండి, వెళ్ళినారంటే ఏనుగులు వస్తాయి. రైతు పొలాల దగ్గరికి పోకుండా ఎక్కడికి పోతాడు? పొలాల దగ్గరికి ఏదో పోవాల్సింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు. మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారన్న అధికారులు అడిగినారా? వాళ్ళు అడిగితే మేము కొంకి ఏనుగులు వస్తాయి తోలుతామని చెప్తున్నారు. ఈ వరకు కొంకి ఏనుగులు వచ్చిందే లేదు, తోలింది లేదు. అసలు కనీసము చనిపోయిన వ్యక్తి 6 గంటలకు చనిపోతే 10 గంటలకు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం లేదు. ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు వాళ్ళు. కుమార్రాజు, మాది కొత్తూరు గ్రామం, ఆవులపల్లి పంచాయతీ, సోమల మండలం, చిత్తూరు జిల్లా. ఈ ఏనుగులు వచ్చి రాత్రి నిన్న మా జతలో వచ్చి మా ఫ్రెండ్ మా మామ ఆయన వచ్చి రామకృష్ణరాజు. మేము పంట పొలాల కాడే 5:30 5 గంటల్లో 6 గంటల మధ్యలో ఉన్నాము. ఇక్కడే ఇంటికి పోదామని ఇంక బయలుదేరే టైంలో ఎక్కడో ఫారెస్ట్ పక్కలోనే కాబట్టి ఇక్కడ వచ్చేసి అతన్ని అటాక్ చేసి తరిమి చంపడం జరిగింది. దీనివల్ల మాకు అధికారులు ఏదో చర్య చేసుకొని ఆ కుటుంబానికి జరిగిన నష్టము రేపు ఇంకో కుటుంబానికి జరగకూడదు అని మేము ప్రతి ఒక్కరూ కూడా దీన్ని నైట్ నుంచి కూడా. మీరు నిన్న మీరిద్దరు వచ్చారు కదా, ఎట్లా ఆయన మీద అటాక్ జరిగింది ఏనుగులు? ఆయన ఆ పంట పొలం లేదో పని చేసుకుంటా ఉన్నారు సార్. 5:30 వరకే ఇక్కడే 5:30 6 గంటల లోపలనే ఇంటికి బయలుదేరదామని బైక్ తెచ్చి ఇక్కడ పెట్టాడు. నేను మా పొలం నుంచి ఇక్కడ వచ్చినాను. ఈడొచ్చి నేను బండి స్టార్టింగ్ లో పెట్టుకున్నాను. ఆయన అటాక్ చేస్తామనింది. నేను అరిచినాను, ఇక్కడ దగ్గరికి వచ్చేసిన అంతంగా ఒక 5-6 బార్లు కూడా లేదు నాకు. దానికి వెనకాల నెక్స్ట్ ఇంకొకటి వస్తాను నా పైన అటాక్ చేస్తుంది అనేసి నేను బైక్ రేజ్ లోనే ఉన్నాను. నేను పోయి ఆడ పడి లేచి ఆయన ఈ రౌండ్లోకి ఈడొచ్చి మానెక్కదామని వచ్చినాడు. మానెక్కదాము సేపు అవుతాము అని అనుకున్నాడు. అది వేరే ఇంకొక ఉల్టాలో వచ్చి ఆయన అటాక్ చేసింది. ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఇంకెవరూ లేరు సార్, నేను ఆయన ఇద్దరే ఉన్నాం ఇక్కడ. తర్వాత మీరు అరుచుకుంటూ? నేను ఒకడే ఉన్నాను. మళ్ళా కొంత దూరం పోనిచ్చి మా అన్న ఆయన ఎదురులోనే వస్తా ఉన్నాడు. ఆయన మళ్ళీ ఆపి మళ్ళా 10 మందికి నేను ఫోన్లు చేసి అప్పటి నుంచి ఇక్కడ ఈ మనిషి ఏమైనాడో ఏమో, మన జతలో ఉన్న మనిషి తప్పించుకున్నాడేమో, మళ్ళా ఆయన కాపాడదాము అనేసి మేమంతా కూడా ఆటి నుంచి టపాసులు వేసుకుంటూ వచ్చి కొంచెం దూరం వచ్చి చూసినాము. ఈ కైలంతా చూసినాము, ఇక్కడ ఏడ కనపడలేదు. ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది, తెలియలేదు. ఏమో తప్పించుకున్నాడేమో అని ఒక సంతోషం ఆశతో వచ్చినాము. అప్పటికి ఇక్కడే ఉన్నాయి ఏనుగులు కూడా. అప్పుడే అధికారులకంతా కూడా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి మేము ఇచ్చేసినాము, ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము.